మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మళ్ళొకసారి వందనములు శుభము. ఒకే ఆరాధనలోని అంశాలు ఏమిటి అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాము. ఆరాధనలో ప్రత్యేకించి పాటలు ఉన్నాయి, తర్వాత ప్రార్థన ఉంది అని చెప్పి నేర్చుకున్నాం. మొదటిగా ప్రార్థన, ఆ తర్వాత పాటలు. ఓకే, పాటలలో మనం ఒకరినొకరు ఇచ్చుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంటుంది అని చెప్పని నేర్చుకున్నాము. ప్రార్థన కూడా ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి అని చెప్పిన సంగతి నేర్చుకున్నాం. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇంకొక అంశం ఏంటంటే ఆరాధనలో వాక్యము బోధించుట అనేటువంటి అంశం కూడా ఉంది. ఆరాధనలో వాక్యము బోధించుట, ఈ వాక్యము ఎక్కడ ఉండాలి అంటే దాని స్థానం ఏంటంటే మన మనసులో వాక్యము ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 10వ వచనంలో, హెబ్రీ 8:10లో ఆ రెండో పార్ట్లో ఉంటుంది, బి పార్ట్లో ఉంటుంది. వారి మనస్సులో అంటాడు, నా ధర్మ విధులను ఉంచదను, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను అంటాడు. మనస్సులో ఉంచుతాడు అంటే బాహ్యమైన ఈ శరీరంతో కాదు, కానీ మనస్సు అనేటువంటి ఒక పార్ట్ ఉంది మానవుడికి. ఆ, ఆత్మకి ఒక మనస్సు ఉంటుంది, ఆ మనస్సులో ఉంచుతా అన్నారు. ఆత్మకి ఒక హృదయం ఉంటుంది, ఆ హృదయంలో ఉంచుతానంటాడు. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అంటాడు. హృదయముల మీద రాస్తాడు. వాక్యము అనేటువంటిది బోధించబడుతూ ఉంటుంది. మొదటి నుంచి కూడా వాక్యము బోధిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రవక్తల ద్వారా వాక్యం బోధించాడు. ఆయన మరి దేవుడు ప్రధానంగా ఆయన ఆదాముకి వాక్యం బోధించినటువంటి వాడు. ఓకే, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా, వ్యక్తుల ద్వారా, ఆ తర్వాత అపోస్తలుల ద్వారా, నేడు మరి సువార్తికుల ద్వారా వాక్యము ప్రకటించబడుతూ ఉంది. అందుకని వాక్యము ఏదో ఒక అంటే పాటల రూపంగా కానీ, పద్యం రూపంలో కానీ, ఉపన్యాసం రూపంలో కానీ, బోధించడంలో కానీ వాక్యము ధర్మ విధులు మనస్సులో వ్రాయబడాలి. ఇంకొకటి ఏంటి, వారి హృదయంలో వ్రాయబడాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంటే వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుని మహింపరుస్తూ ఉంటావు, దేవుని కనపరుస్తూ ఉంటావు. ఓకే, వాక్యం ప్రతి వ్యక్తి వాక్యము నేర్చుకోవాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూసినాం కదా, వీరు అపోస్తల బోధ యందును, బోధ టీచింగ్, సహవాసము, తర్వాత రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఆ 4 విషయాలు మనకు అక్కడ కనిపిస్తుంటాయి. ఎడతెగక ఉన్నారు అని చెప్పని మనం చూసాం ఇంతకుముందు, మళ్ళీ చదవలేదు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. 20వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటారు. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళండి వారితో ప్రసంగించు అంటే ఆ రొట్టె విరుచుట అనే అంశం కాదు, కానీ వాక్యము బోధించటం అంశము. వారితో ప్రసంగిస్తున్నాడు ఆయన. ఎప్పుడు దాకా అంటే అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తున్నాడు. ప్రసంగము అంటాం వాక్యాన్ని. వాక్యం బోధించుట. ఓకే, అపోస్తలుల బోధ, ఈ వాక్యము అపోస్తలుల బోధనే చేయాలి. మన సొంతంగా బోధ చేయకూడదు. ప్రసంగిస్తూ ఉన్నాడు. ఓకే, కాబట్టి వాక్యము ద్వారా మనము మన హృదయాల్లో అది నింపుకోబడాలి, మన హృదయం మీద రాయాలి, మన మనసులో ఆ ధర్మవిధులు ఉండాలి. మనము నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పించాలి, మరి మనము ఇతరులకి సంఘంలో నేర్పించాలి, లేదంటే వాళ్ళ కూడికలలో మరి వాక్యము బోధించాలి. ప్రత్యేకించి ఆరాధన అనేటువంటి ఆదివారం నాడు ఏదైతే జరుగుతుందో ఆ ప్రత్యేకించినటువంటి ఒక దినాన్న ఈ యొక్క వాక్యము కూడా బోధించాలి. ఓకే, ఈ వాక్యము అన్ని చోట్ల బోధిస్తుంది. ఓకే, ఆ యొక్క ఉద్దేశంలో మరి గృహకుడి కావచ్చు, స్త్రీలకుడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాక్యము బోధించుట అనేటువంటిది ఆరాధనలో ఒక భాగం. ప్రత్యేకించి ఆదివారం నాడు ఆరాధనలో ఒక భాగం. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఇది కూడా ఏంటి, వాక్యము బోధ అనేటువంటిది కూడా మనస్సుతో సంబంధించినటువంటిది, హృదయానికి సంబంధించినటువంటిది. ఓకే,
పాటలు దీనికి సంబంధించినటువంటి కీర్తనలు, సంగీతాలు ఆత్మ సంబంధమైనటువంటివే. అవి హృదయములో ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈ అంశాలు మనం నేర్చుకున్నటువంటి అంశాలు, ప్రార్థన అనేటువంటిది ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేస్తును, అంటే ఆత్మ సంబంధమైనటువంటి పాటలు కూడా ఆత్మ సంబంధమైనటువంటివి. ఓకే. అంటే ప్రార్థన ఆత్మ సంబంధమైనది, పాటలు కూడా ఆత్మ సంబంధమైనటువంటి. ఓకే. ప్రార్థన ఆత్మ సంబంధంగా ఉంటుంది, పాటలు కూడా ఆత్మ సంబంధం. అలాగనే వాక్యము కూడా ఆత్మ సంబంధమైనటువంటిది. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచుదను. వాక్యాన్ని, ధర్మ విధులు అంటే వాక్యము, వారి హృదయముల మీద వాటిని రాసిదను అంటాడు. అంటే వాక్యాన్ని మన హృదయంలో రాయబడాలి. ఈ మూడు అంశాలు కూడా, ప్రార్థన హృదయానికి సంబంధించినటువంటిదే, మనసు సంబంధించినటువంటిదే. పాటలు అది హృదయానికి సంబంధించినటువంటిదే, మనకు సంబంధించినటువంటిదే. వాక్యము మనసులో ఉంచుతాడన్నాడు ధర్మవిధులు, హృదయంలో ఉంచుతా అన్నాడు. అంటే బాహ్య పురుషుడికి సంబంధం కాదు, ఇవన్నీ అంతర్య పురుషునికి సంబంధించినటువంటివి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మ సంబంధంగానే ఉండాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సత్యము అనగా వాక్యం, వాక్యమే సత్యం అంటాడు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే వాక్యము చేత ఆరాధించబడాలి దేవుడు. వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి, వాక్యాన్ని హృదయంలో రాయబడాలి. చాలా మంది చక్కగా కంఠస్థ వాక్యాలు చేస్తుంటారు. వాళ్ళు ఆ, నాకు చాలా సంతోషం వేస్తుంది. చిన్న పిల్లలు కూడా కంఠస్థం చేస్తుంటారు. ఆ కంఠస్థ వాక్యాలు చాలా చాలా వాళ్ళ హృదయాల్లో ఆ కదిచగానే బయటకు వచ్చేస్తుంటాయి. ఎంత గొప్ప మరి వారికి ఇచ్చినటువంటి ఆ తెలివి, జ్ఞాపక శక్తిని గురించి మనం సంతోషించవచ్చు. కానీ అలాగే వాళ్ళేంటంటే మనము కూడా నేర్చుకోవాలి, మన హృదయాల్లో కూడా వాక్యం నివసించాలి. హృదయము జీవదారులు బయలు వెళ్తాయి, హృదయంలో నుంచి జీవదారులు బయలు వెళ్తాయి. జీవదారులకు నివాస స్థానము హృదయం. హృదయములో ఇక ఆ జీవదారులు లేకపోతే వేరేటి చేరిపోతాయి. ఓకే. మత్తయి సువార్త చెప్త 12 అధ్యాయంలో అయి ఉండకూడదు హృదయంలో. ఆ తర్వాతది ప్రభురాత్రి భోజనము. నాలుగవది ప్రభురాత్రి భోజనము. ప్రభురాత్రి భోజనము మనకి ఈ పదాలు ప్రభురాత్రి భోజనం అంటారు. తర్వాత రొట్టె విరుచుటకు కూడినప్పుడు రొట్టె విరుచుట అనేటువంటి పదము కూడా వాడబడి ఉంది ఈ ప్రభురాత్రి భోజనానికి. ఓకే. అది కొరింథీ పత్రిక 11 అధ్యాయం. కొరింథీ పత్రిక 11 అధ్యాయము 23 నుంచి చదివితే 30 దాకా చదువుకోవాలి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పన్నాడు. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు. ఆరాధనలో ప్రభురాత్రి భోజనము ఎందుకు అంటే ప్రభువుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికి. ఇది మీ కొరకైనా నా శరీరము, మన కొరకు ఇవ్వబడినటువంటిది, మన కొరకు బలియాగం చేయబడినటువంటి శరీరం. మన కొరకు అవమానాలు భరించినటువంటి శరీరము, మన కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నటువంటి శరీరము. అందుకని మీ కొరకు అన్నాడు, మీ కొరకైనా నా శరీరం అన్నాడు. మీ కొరకే నేను త్యాగం చేశాను నా శరీరాన్ని. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దించేయలేదు. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె తింటూ, మరి ద్రాక్షరసమును ఆయన రక్తానికి సాదృశ్యంగా రక్తం తీసుకొని ద్రాక్షరసం తీసుకొని త్రాగుతూ ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటిది, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఆరాధనలో ప్రభురాత్రి భోజనము, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటము అనేటువంటిది ఒక ప్రధానమైన అంశము. ఇది కూడా ప్రధానమైనటువంటిదే. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. పాటలు పాడటం ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోకి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెప్పడం. అంటే జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక కార్యక్రమము, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఒక కార్యక్రమము. ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రసరించుదురు. సారీ.
ఇప్పుడు ఈ రొట్టె తీసుకొని తింటూ ఈ పాత్రలోంచి తాగుతూ ఏం చేయాలంటే ప్రభువుని మనము ప్రచురం చేయాలి. ప్రభు వచ్చే వరకు ఆ కార్యక్రమం జరుగుతూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోంచి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అవుతాడు. సరైనటువంటి యోగ్యంగా తీసుకోకపోతే అంటే వివేచించకపోతే అని దీని అర్థము. అయోగ్యముగా అంటే అది ఎందుకోసం తీసుకుంటున్నాము, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రధానంగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అనే సంగతి తెలియకుండా తీసుకుంటే ఓకే అపరాధి అన్నాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఏ విధంగా తీసుకుంటున్నావో నువ్వు పరీక్షించుకో. అలాగ చేసి ఈ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అలా వివేచించకపోతే శిక్షా విధి ఉంది. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తున్నారు. అని పరీక్షించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతుంది పరీక్ష అనేటువంటిది హృదయంలో జరిగేటువంటిది. శరీరానికి కాదు, బాహ్యమైన శరీరానికి కాదు. ఆ బాహ్యమైన శరీరానికి ఆహారం కాదు. ఈ రొట్టె కానీ ద్రాక్షారసమ్మ కానీ ఈ శరీరానికి కాదు. ఎందుకు కాదు అంటే అది జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక కార్యక్రమము. ప్రభు యొక్క మరణాన్ని ప్రభు యొక్క ఆ శరీరానికి సాదృశ్యంగా తీసుకుంటున్నాము. ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకుంటున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ కార్యక్రమం కాబట్టి తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవటం అంటే అది హృదయంలో జరగాలి. అంటే ప్రభురాత్రి భోజనము కూడా హృదయ సంబంధమైనటువంటిది, ఆత్మీయ పురుషునికి సంబంధించినటువంటిదే. ప్రార్థన చేశాము, ఆత్మ సంబంధమే. పాటలు పాడాము, ఆత్మ సంబంధమే. ఓకే, వాక్యము ఆత్మ సంబంధమే. ప్రభురాత్రి భోజనము, రొట్టె ద్రాక్షరసము ఆత్మ సంబంధమే. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో అంటే ఇవన్నీ కూడా ఆత్మతో ఆరాధిస్తున్నాము, సత్యంతో ఆరాధిస్తున్నాము. ఆత్మ సంబంధమైనటువంటివి. పాటలు అనుకున్నామా, ప్రార్థన అనుకున్నామా, వాక్యం అనుకున్నామా, ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటివే. అదేవిధంగా ప్రభురాత్రి భోజనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాపకము చేసుకోవటము, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటము, మనల్ని పరీక్షించుకోవటం. పరీక్ష హృదయంలో జరుగుతుంది, శరీరానికి కాదు. అంటే ఆరాధనలో ప్రభురాత్రి భోజనము కూడా 4వ అంశముగా ఉంటుంది. ఓకే, 4వ అంశంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక అంశం ఉంది, 5వ అంశము. అది చెప్పుకొని మనము ముగించుకున్నాము. కానుకలు ఇచ్చుట అనేటువంటిది ఒక కార్యక్రమం. అది పరిశుద్ధుల కొరకైనటువంటి చంద, కానుకలు ఇవ్వటము. 1 కొరింథీ 16వ అధ్యాయము. పరిశుద్ధ కొరకైన కానుకల విషయం అయితే నేను గలతీయ సంఘముకు నియమించినటువంటి ప్రకారముగా మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున అని ఇక్కడ ఆదివారము ప్రతి ఆదివారం అన్నాడు. రొట్టె విచ్చుడితే కూడా ప్రతి ఆదివారమే. కొంతమంది తెలియక ప్రతి ఆదివారమున అని చెప్పి అంటారు. నవరాత్రి భోజనం ప్రతి ఆదివారమే. ఆదివారం అంటే ప్రతి ఆదివారమే. ఇక్కడ ప్రతి ఆదివారం క్లియర్గా వచ్చేసింది కానుకలు ఇచ్చాడు. ఓకే, తాను వర్ధిల్ని కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరి యోగ్యులు ఎంచితే వారికి పత్రికలు ఇస్తాను. వారి చేత మీ ఉపగా ద్రవ్యము యెరూషలేమునకు పంపించండి. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల నాతో కూడా వత్తరు అని చెప్పాను. కాబట్టి అది పరిశుద్ధుల కొరకైనటువంటి చందా. ఎవరైతే పేదలు ఉంటున్నారో వాడి కొరకు చందా ఇస్తుంటాం మనము. ఓకే, ఎవడైనాను 1 కొరింథీ 9వ అధ్యాయంలో 7-8 దాకా ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మన్నను కాసి మంద పాలు తాగని వాడేవాడు. ఈ మాటలో లోకాచరణ బట్టి చెప్తున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్తున్నది కదా. కళ్ళము తొక్కు ఎద్దు మూర్ఛడు, కళ్ళము తొక్కుచున్న ఎద్దు నూర్చెడు ఎద్దు. అంటే కళ్ళము తొక్కేటువంటి ఎద్దు అంటే నూర్చేటువంటి ఎద్దుకి. మూతికి చిక్కమ పెట్టవద్దు, ఎద్దు మూతికి చిక్కమ పెట్టవద్దు అన్నాడు. ఓకే, అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? కేవలము మన కొరకే దీన్ని చెప్తున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడిను.
ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. కాబట్టి లోకాచారం కాదు, ధర్మశాస్త్రం కూడా ఇది చెప్తుంది. ఎవడైనా కూడా సొంత ఖర్చు పెట్టుకుని దాంట్లో పని చేస్తాడా, పంట వేసి దాని ఫలం తినకుండా ఉంటాడా అంటే ఒక సువార్థికుడు పనిచేసేటువంటి సువార్థికుడు ఆ జీవనం చేయాలి ఆ యొక్క కానుకలతో. ఓకే, అందుకని కానుకలు మనం ప్రతి ఆదివారం నాడు ఇవ్వాలి. రెండో కొరింథీయులు అయితే క్లియర్గా చెప్తున్నాడు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను అంటాడు. 9వ అధ్యాయం 6 నుంచి 9 దాకా. రెండో కొరింథీ 9వ అధ్యాయము 6 నుంచి 9 దాకా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చు. శనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము. చూడండి, ఈ కానుకలు కూడా, ఈ చందా విషయము కూడా ఎలా ఉంది? హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము. ఇది కూడా ఆత్మ సంబంధమైనటువంటిదే. సణుగుకోకూడదు. సణుగు ఎక్కడ ఉంటుంది? హృదయంలో జరుగుతుంది. బలవంతంగా కాక, బలవంతం అంటే హృదయంలో జరిగేటువంటిది. ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొని, తన హృదయములో. ఇది కూడా ఆత్మ సంబంధమైనటువంటిది. కానుకలు ఎందుకయ్యా పడతారని చెప్పి అంటారు చాలా మంది. దేవుని పరిశీలనలో పనికొస్తుంది ఇది. అది హృదయ సంబంధమైన నిశ్చయించుకున్న ప్రకారం అయ్యేవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేటువంటి వారిని ప్రేమిస్తాడు. ప్రేమ, నువ్వు ఉత్సాహంతో సంతోషంతో హృదయం ఉప్పొంగుతో ఇస్తే దేవుడు ప్రేమిస్తాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీరుల సమస్త విధములైన కృపను విస్తరింపు చేయను విస్తరింపు చేస్తాడు నువ్వు బలంగా ఇస్తే. సనుకోకుండా ఇవ్వండి. హృదయంలో నిశ్చయించుకొని ఇవ్వండి. అప్పటికప్పుడు ఇచ్చి ₹1 ₹2 ఇవ్వటం కాదు. ముందుగా నిర్ణయించుకోండి, నేను ఎంత ఇవ్వాలి దేవుడికి అనేది. ఇందు విషయం అతను వెదజల్లి దరిద్రులకు ఇచ్చను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉంది. ఎదచల్లి దరిద్రులకు ఇచ్చేసేయండి, అతని నీతి నిరంతరం నిలుచును అని రాయి. కాబట్టి కానుకలు కూడా హృదయంలో నుంచి వచ్చేటువంటివే. అది హృదయ సంబంధమైనటువంటిదే. ఓకే, చివరిగా మనం ఆరాధన అనేటువంటి నిర్వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. ఆరాధన అటువంటి నిర్వచనం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక దినం. అంటే ఆదివారం గురించి ఇది ప్రత్యేకించి. ఆదివారం అనేది ప్రత్యేక దినం. అది ఆరాధన. అవును, అది ఆరాధనే. వేరే ఒక గృహంలో జరిగిందా, వేరే ఆదివారం కాకుండా జరిగిందా, అది కూడా ఆరాధనే. అంటే ప్రత్యేకించి ఆదివారము కొన్ని సంగతులు చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పాడు, ఆ అంశాలు మనం చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ ఆదివారం ఆరాధనలో ఈ 5 అంశాలని మనం చేస్తున్నాం కూడా, చేయాలి కూడా. కాబట్టి ఆరాధన నిర్వచనం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక దినమున శ్రేష్టమైన కార్యాలతో దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. ఆ కార్యమును ఇచ్చుట ద్వారా గణపరచాలి. వాక్యం శ్రద్ధగా వినుట ద్వారా, హృదయంలో నాటుకోవటం ద్వారా గణపరచాలి. పాటలు పాడటం ద్వారా, స్తుతించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా దేవుని మహింపరచాలి. కాబట్టి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక దినమున శ్రేష్టమైన కార్యములతో దేవుని స్తుతించుటే ఆరాధన. ఆరాధనకు ఉన్న ప్రత్యేక భావము. ఆరాధన కేవలము 5 అంశములే తప్ప మరి ఏ ఇతర అంశాలు మనం చూడలేం. ఈ 5 అంశాలు ఆరాధనలో ఉంటాయి. ఈ 5 అంశాలు మాత్రమే మనం చూస్తాం, ఇంకే అంశాలు ఇక్కడ లేవు. ఎందుకంటే సాక్ష్యాలు కొంతమంది చెప్తుంటారు. సాక్ష్యము ఆరాధనలో అంశమే కాదు. అసలు సాక్ష్యం అంటే ఏంటి? చూసినటువంటిది, కన్నటువంటిది. మనం ఎవరు చూడలే యేసు ప్రభువుని గురించి, ఎక్కడ చెప్పబడలేదు. స్తుతి ఆరాధన అనేక ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు పెట్టడము బైబిల్ నందు ఆధారాలు ఏమీ లేవు. స్తుతి ఆరాధన అని చెప్పిన కొంతమంది, ప్రత్యేకమైనటువంటి ఆరాధన అని కొంతమంది అంటుంటారు. అవి దేవుడు ఎక్కడ గ్రంథంలో చెప్పబడలేదు. పై 5 అంశాలు చేయడం ద్వారానే దేవుని స్తుతి కలుగుతుంది. ఈ 5 అంశాలు చెప్పి ఉన్నారు కాబట్టి, అవి ఆత్మతో జరిగేటివి కాబట్టి, గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి, వాటి ద్వారానే దేవునికి స్తుతి కలుగుతుంది. ఓకే, జపములు చేయుట, కొన్ని జపాలు చేస్తారు పూసలు ఇట్లా మార్చుకుంటూ. అది ఒక భాగం కాదు ఆరాధనలో. అగరొత్తులు వెలిగించటము, ధూపం వేయటము, కొవ్వొత్తులు వెలిగించటము ఈ ఆరాధనలో భాగమో కాదు. పూసల దండలు ఎక్కించటము ఆరాధనలో భాగమో కాదు. పవిత్రమైనటువంటి జలము తీసుకొచ్చి నూనెను ఉపయోగించి, అది ఆరాధనలో భాగమే కాదు. పవిత్ర జలము లేదు, నూనె లేదు.
ఈ ఆరాధనలు ఎక్కడ మనకు చెప్పబడలేదు. పరుషులు పాదాలు కడతారు కొంతమంది, యేసుప్రభు కడిగాడు కదా, ఇది ఒక భాగం అని చెప్పని ఆరాధనలో అంశంగా చేస్తారు. తప్పు. అది ఆరాధనలో అంశమే కానే కాదు. బైబిల్ను మనం ఎక్కడ చూడము. ఆరాధన ఫలానా క్రమంలోనే జరగవలనని ఎక్కడనో రాయబడలే. ఇలా ఈ సిస్టము ఒకదాని తర్వాత ఒకటని చెప్పింది ఎక్కడ రాయబడలేదు. మనకు అనుకూలంగా ఉంటే మరి ముందు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా ప్రారంభిస్తాము. ఆ తర్వాత పాటలు పాడతాము. ఒకవేళ మధ్యలో ఒకవేళ అవసరమైతే రొట్టె కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత నిదానంగా వాక్యం కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మన అవసరం పొందేది మనం నిర్ణయించుకున్నాము, కానీ ఇదే క్రమంలో చేయాలని చెప్పని గ్రంథములు చెప్పబడలేదు. ఓకే. ఆరాధన కొన్ని అంశాలు కేవలము వారములో మొదటి దినాన్ని మాత్రమే పరిమితమైనవని గమనించవలను. ఈ కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ 5 అంశాలు ఆ, మిగతా ఆరాధనలలో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక గుడికి పోయినాము, ఆ గృహంలో పాటలు పాడొచ్చు, ఆ గృహంలో వాక్యం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే అక్కడ వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. అయితే అక్కడ కానుకలు ఉంటాయంటే ఉండవు. అక్కడ రొట్టె ద్రాక్ష రసం ఉందంటే ఉండదు. ఓకే. కొన్ని మాత్రము ఆరాధనలు కేవలము ఆదివారం నాడే జరుగుతాయి. ఈ రొట్టె విరుచుట అనేటువంటి కార్యక్రమం కానీ, ఆ కానుకలు ఇచ్చుట అనేటువంటి కార్యక్రమం కానీ, అది ఎప్పుడు జరుగుతుందంటే కేవలము ఆదివారం నాడు మాత్రమే జరిగేటువంటి. మిగతా రోజులలో పాటలు పాడుకోవచ్చు, వాక్యము చెప్పుకోవచ్చు. ఓకే. ఆ కంస్ ఆ ఆ క్ర- ఆ యొక్క క్రమాలు చేసుకోవచ్చు. కానీ ఆదివారం నాడు ఈ చెప్పినటువంటి విషయాలు మాత్రము మనం మర్చిపోకూడదు. కానుకున్నటువంటి ఆదివారమే ఉంటుంది, రొట్టె ద్రాక్షారసం అటువంటి ఆదివారమే ఉంటుంది. మిగతా రోజుల్లో వాక్యం చెప్పుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఒక్కొక్కడికి మనము ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం చెప్పుకుంటాం. ఈ మూడు ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఆదివారము ప్రత్యేకించి ఈ 2 అంశాలు చేర్చబడతాయి. అందుకని ప్రత్యేకంగా ఆ ఒక దినమును ఎన్నుకున్నాడు దేవుడు. ఆ దినం ఆదివారము. అది ఆ దినాన 5 అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా 5 అంశాలు చేర్చటమే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అది. కాబట్టి ఆదివారం నాడు ఆరాధన అయితే 5 అంశాలు ఉండాలి. మిగతా ఆరాధనలో మరి 3 అంశాలతో ముగుస్తుంది. ఓకే. మీరందరూ సంతోషంగా వింటున్నారు. అందరికీ వందనాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.